హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కియా మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని మరింతగా అప్డేట్ చేసి విడుదల చేసింది. ఎక్స్పోలో EV6 ఫేస్ లిఫ్ట్ను రివీల్ చేసింది. ప్రీ ఫేస్ లిఫ్ట్ EV6 మాదిరిగానే ఇందులో కూడా 2 GT లైన్ వేరియంట్లు ఉన్నాయి. రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కలిగి ఉండి మోడర్న్ లుక్, కొత్త ఫీచర్లతో వస్తుంది. ఇవాల్టి నుంచి దీనికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభించిన కియా ఇండియా మార్చిలో వెహికల్ ధరలు వెల్లడించనుంది. EV6 అనేది భారతదేశంలో విడుదలైన కియా మొదటి ఎలక్ట్రిక్ వాహనం. ఇక్కడ GT లైన్ ట్రిమ్ను మాత్రమే తీసుకొస్తుంది. విదేశాల్లో టాప్ స్పెక్ GT లైన్ S ను విక్రయిస్తోంది. స్థానికంగా అసెంబుల్ చేసుకునే లానిక్యూ 5 లా కాకుండా CBUగా ఈ మోడల్ తీసుకురానుంది. ఆటో ఎక్స్పో 2025లో ప్రదర్శించిన EV6 పెద్ద 84 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి మోడల్ కారులో 77.4 kWh బ్యాటరీ మాత్రమే ఉండేది. ఇది వెహికల్కు మరింత శక్తినిస్తుంది. ఈ 4వ తరం సెల్ పవర్స్ 2 మోటార్లు 325 HP 605 Nm పవర్ జనరేట్ చేస్తాయి. ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 650 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని కూడా పెంచారు. కేవలం 18 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకునే 350 kW ఫాస్ట్ ఛార్జర్ ఫిట్ చేశారు. EV6 ఫేస్ లిఫ్ట్ వెహికల్ పొడవు, వెడల్పు, ఎత్తులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. కియా ఫ్రీ ఫేస్ లిఫ్ట్ EV6 మాదిరిగానే 4695 mm పొడవు, 1890 mm వెడల్పు, 1550 mm పొడవు కలిగి ఉంది. వీల్ బేస్ కూడా 2900 mm ఉంది. ఇది మార్చకపోవడంతో మొత్తం సిల్హౌట్ ఒకేలా కనిపిస్తోంది. ఇందులో కొత్తగా చేసింది ఏంటంటే LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ మార్చారు. సిగ్నేచర్ స్టార్ మ్యాప్ లైటింగ్ సెటప్ కోసం హెడ్ లైట్లను అవుట్లైన్ చేశారు. లోవర్ గ్రిల్, బంపర్లో మార్పులు చేశారు. వాటిని షార్ప్ చేశారు. మెషిన్డ్ ఫినిషింగ్, బాడీ కలర్, సైడ్ క్లాడింగ్తో 19 అంగుళాల LI వీల్స్, GT లైన్ ట్రిమ్ ఈ వెహికల్కు ప్రత్యేకమైనవి. టైల్ లైట్స్, వెనుక బంపర్స్ చిన్న చిన్న మార్పులు చేశారు. 2 స్పోక్ స్టీరింగ్ వీల్పై రైట్ సైడ్లో కియా లోగో ముద్రించారు. ఈ కారును కీ లేకుండా డ్రైవ్ చేసే ఈ కారులో డ్రైవర్ను గుర్తుపట్టేందుకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను అమర్చారు. డ్రైవింగ్లో మరింత సాయం కోసం EV6 అప్డేట్ HUD అమర్చారు. డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ కూడా ఉంటుంది. విదేశీ కొత్త జెనెసిస్ కార్లలో కనిపించే AI ఆధారిత నావిగేషన్ సపోర్ట్ ఇందులో తీసుకొచ్చారు. 2 12.3 ఇంచ్ పనోరమిక్ స్క్రీన్ అమర్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్, డిజిటల్ కీ, వెహికల్ టు లోడ్ సామర్థ్యం కలిగి ఉంది. ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. EV6 5-స్టార్ యూరో NCAP రేటింగ్ కలిగి ఉంది. ఇది 2022లో క్రాష్ టెస్ట్ చేసిన ప్రీ ఫేస్ లిఫ్ట్. దీని లేటెస్ట్ ADAS సూట్లో ఫార్వర్డ్, రియర్ బ్లైండ్ స్పాట్ అవేర్నెస్ అసిస్ట్ కలిగి ఉంది. రివర్సింగ్ కెమెరా సిస్టమ్, ఫ్రంట్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి.